మీరు మహేష్ బాబు గారి డైహార్డ్ ఫ్యానా? అవును. ఎందుకు ఇష్టం మహేష్ బాబు అంటే? హైట్, మిల్కీ బాయ్, అందుకే. ఓకే. రీజన్స్ ఉంటాయా చెప్పండి? సో మురారిలో మీకు నచ్చే సీన్ ఏంటి? పెళ్లి సీన్ తెలిసినా ఎందుకు ఇష్టం? అంటే లైక్ గోల్స్, డ్రీమ్ గోల్స్ అట్లా చెప్పుకోవచ్చు కదా, అందుకోసం. ఓకే. సో మహేష్ బాబు గారిది ఇంకే సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఇంకా చాలా ఉన్నాయి. అతడు బిజినెస్ మ్యాన్ అయిపోయింది లాస్ట్ ఇయర్, ఒక్కడు చేసేసారు. 1 కూడా చెప్పొచ్చు, ఎందుకంటే అది అప్పుడు హిట్ అవ్వాలి, చాలా మందికి అర్థం కాలేదు కాబట్టి 1 కూడా తీస్తే బెటర్ అని చెప్పొచ్చు. మహేష్ బాబు గారు ఏ టైప్ ఆఫ్ సినిమాలు చేస్తే మీకు ఇష్టం? యాక్షనా, లవ్ స్టోరీసా, లేకపోతే? ఫ్యామిలీయే సెట్ అవుతుందండి, ఫ్యామిలీయే సెట్ అవుతుంది. ఎందుకంటే యాక్షన్ అంటే ప్రతిసారి సెట్ అవ్వలేదు, ఫ్యామిలీయే ఎక్కువ వెళ్ళిపోతుంది పబ్లిక్లోకి. సో ఇప్పుడు నెక్స్ట్ రాజమౌళి గారి కాంబినేషన్లో సినిమా వస్తుంది, ఆ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మేడం? టైం పడుతుందేమో, వచ్చేలోపు నా పెళ్ళి అయిపోతుందేమో. అవునా? అంతే. సో ఆ సినిమా ఇప్పుడు అఫీషియల్ హాలీవుడ్ ఎంట్రీ రాజమౌళి గారిది మహేష్ బాబు గారి సినిమాతో ఇస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్సైటెడ్, వీఆర్ ఎక్సైటెడ్. ఎక్సైటెడ్. సో బర్త్డే సందర్భంగా మహేష్ బాబు గారికి విషెస్ చెప్పండి. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు. అవునవును. మహేష్ బాబు గారిని అందరూ ఓన్లీ అంటే ఫేస్ వల్లనే కాదు, ఆయన హార్ట్ కూడా చాలా అందంగా ఉంటుంది, ఎందుకంటే ఆయన చాలా చారిటీస్ చేస్తుంటారు, హార్ట్ ఆపరేషన్స్ చేస్తుంటారు కదా. సో అవన్నీ చూస్తున్నప్పుడు ఒక అభిమానిగా మీకు ఏమనిపిస్తుంది? ఆబ్వియస్గా మాకు ఓన్లీ యాక్షనే కాకుండా ఇట్లాంటి వాటి చేస్తుంటేనే కదా ఇంకెక్కువ ఫ్యాన్ అయిపోతాం. మూవీస్కి కాకుండా రియల్ లైఫ్లో కూడా దీనికే ఫ్యాన్ మేము అట్లా. ఓకే. సో మహేష్ బాబు గారి పక్కన ఏ హీరోయిన్ మీకు బాగా అనిపిస్తుంది? పేరు చాలా మంది ఉన్నారు, ఎవరైనా సెట్ అయిపోతారు మహేష్ బాబు పక్కన. ఓకే. మరి ఎవరిని హీరోయిన్గా పెడితే బాగుంటుందని మీరు అనుకున్నారు రాజమౌళి గారి సినిమా? మీరు ఎవరిని చూడాలనుకున్నారు మహేష్ పక్కన? చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు చాలా కొత్త మంది వస్తున్నారు, సో కొత్త ఫేస్ చూస్తే బెటర్ అనిపిస్తుంది. ఓకే. మనం అంటే పూజ హెగ్డేని చూసాము, అలాగే శ్రీలీలని చూసాము. శ్రీలీల, పూజ హెగ్డే బెటర్, హైట్ కానీ మొత్తం బాగుంటుంది. మహేష్ బాబు గారికి డైహార్డ్ ఫ్యానా మీరు? అవునండి. ఎందుకు ఇష్టం మహేష్ బాబు గారు? అంటే చిన్నప్పటి నుంచి చూసి నాకు ఓన్లీ ఇంకా మహేష్ బాబు అంటేనే చాలా ఇష్టం. వేరే హీరోస్ కంటే కూడా నాకు మహేష్ బాబు ఎక్కువ. ఓకే. సో మహేష్ బాబు గారు ఏ కైండ్ ఆఫ్ మూవీస్ చేస్తే మీకు ఇష్టం? లవ్ స్టోరీయా, యాక్షనా, ఎటువంటి ఫ్యామిలీ డ్రామానా, ఎట్లాంటివి చూడాలనుకుంటారు మహేష్ బాబు గారిని మీరు? నాకు అంటే ఫస్ట్ నుంచి మురారి చాలా ఇష్టం, సో లవ్ స్టోరీస్ చాలా బాగుంటాయి. తర్వాత పోకిరి చాలా బాగుంటుంది, సో యాక్షన్ డ్రామా విత్ లవ్ స్టోరీస్. సో అంటే మురారిలో మీకు నచ్చిన సీన్ ఏంటి? ఫేవరెట్ సీన్ ఏంటి? మురారిలో అవెన్ హీ టీజెస్ సోనాలి బింద్రే నాకు చాలా ఇష్టం. సాంగ్స్లో ఏ సాంగ్? ఎక్కడ ఉంది తారక, ఆ సాంగ్ చాలా ఇష్టం. ఎక్కడ ఉందో తారక, దట్ సాంగ్ ఇస్ సో చాలా ఇష్టం. రిలీజ్ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి థియేటర్? చాలా బాగున్నాయి యాక్చువల్గా, అందుకే వచ్చాము, ఆ వైబ్ కోసమే వచ్చినుండే. సో ఇంకా లోపలికి వెళ్తే ఇంకా. సో మహేష్ బాబు గారు చాలా చారిటీస్ చేస్తుంటారు, అంటే ఒక అభిమానిగా మీకు అది చూస్తుంటే, అవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తూ ఉంటుంది? ఐ ఫీల్ సో, అంటే చాలా బెటర్గా అవుతాను, చాలా అంటే లోపల నుంచి చాలా గుడ్ హార్ట్, చాలామందికి హార్ట్ ఆపరేషన్స్ కూడా చేపిస్తూ ఉంటారు. హీఈస్ అ పర్ఫెక్ట్ జెంటిల్ మ్యాన్ అని నాకు అనిపిస్తుంది. ఓకే. సో నెక్స్ట్ రాజమౌళి గారి కాంబినేషన్లో సినిమా చేస్తున్నారు. యాక్చువల్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. యాక్చువల్గా నాకు రాజమౌళి అంటే కూడా చాలా ఇష్టము, సో వాళ్ళ కాంబో చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు రాజమౌళి గారి RRR సినిమాకి ఆస్కార్ అవార్డ్ సాంగ్ వచ్చింది, నాటుకి. ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు కదా, డైరెక్టర్కి వస్తుందా, యాక్టర్కి వస్తుందా, స్టోరీకి వస్తుందా, అది హీరోకి వస్తుందా, ఎవరికి వస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? ఆబ్వియస్గా నాకైతే హీరోకే రావాలని అనుకుంటాను కదా. ఫస్ట్ ఆస్కార్ అవార్డ్, బెస్ట్ యాక్టర్ అవార్డు రాజమౌళి గారి సినిమాకి మహేష్ బాబు గారు రావాలని కోరుకుంటున్నారు. అంతే. మహేష్ బాబు దాని మీద ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అంటే వాళ్ళు స్టోరీ గురించి ఇంకా బయటికి ఏమి రివీల్ చేయట్లేదు కాబట్టి వీఆర్ స్టిల్ అంటే ఒక సస్పిషియస్ థింగ్ అది అని నేను అనుకుంటున్నాను. అంటే ఇంకా సస్పెన్స్లో పెట్టారు, సో వీఆర్ వెయిటింగ్ అంతే. విశేష్ చెప్పండి మహేష్ బాబు. హ్యాపీ బర్త్డే టు యూ సూపర్ స్టార్. మీకు మహేష్ బాబు గారు అంటే ఎందుకు ఇష్టం? లైక్ ద వే హీ యాక్ట్ బాగుంటుంది, జెన్యూన్గా స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటారు, బాగుంటుంది. సో మురారిలో మీకు నచ్చిన సీన్ ఏంటి, నచ్చిన సాంగ్ ఏంటి? నచ్చిన సాంగ్ అంటే అలనాటి రామచంద్ర సాంగ్ అంటే ఇష్టం. ఓకే. సో మహేష్ బాబు గారు లవ్ స్టోరీస్ చేస్తే బాగుంటుందా, ఫ్యామిలీ సినిమాలు చేస్తే బాగుంటుందా, యాక్షన్ సినిమా, ఏ సినిమాలో మహేష్ బాబు గారిని మీరు చూడాలనుకుంటారు ఎక్కువగా? అన్ని సినిమా చేస్తే బాగానే ఉంటుంది, చూడాలంతేనా? అంతే. ఓకే. సో ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఇప్పుడు మురారి చేశారు కదా, అట్లా మీరు ఏ సినిమా చూడాలని కోరుకుంటున్నారు? ఓల్డ్ మూవీస్ మహేష్ బాబు గారు. ఓల్డ్ మూవీస్ అంటే
అన్ని మూవీస్ చూడాలని అనుకుంటారు మళ్ళీ మీరు మహేష్ బాబు ఫ్యానా ప్రభాస్ ఫ్యానా? ఇద్దరు. ప్రభాస్ ఇద్దరు ఇష్టమా? ఇప్పుడు రాజమౌళి గారితో సినిమా చేస్తున్నారు మహేష్ బాబు గారు. సో ఆ సినిమా మీద ఎటువంటి ఎగ్జైట్మెంట్ ఉంది మీకు? ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? అంటే నేను హై రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మహేష్ బాబు మూవీ అంటే, అదే రాజమౌళితో అయితే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.